ఒకప్పుడు చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు సినిమా హాళ్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. గత కొన్నేళ్ల నుంచి సినిమా హాళ్లకు వెళ్లి సినిమా చూసేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం మల్టీప్లెక్స్ల హవా నడుస్తుంది. అయితే టికెట్ రేట్ల దగ్గర నుంచి తినే వస్తువుల వరకు మల్టీప్లెక్స్ లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మినిమం టికెట్ ధర 200 రూపాయలకు పైనే ఉంటుంది. కొన్ని మల్టీప్లెక్స్లలో వాటర్ బాటిల్ ధర 100 రూపాయలు, కాఫీ ధర 500 రూపాయలు ఉంటుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలు మల్టీప్లెక్స్లకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మల్టీప్లెక్స్లపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యధిక ధరలు ఇలానే కొనసాగిస్తే సినిమా హాళ్లు మూసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే, మల్టీప్లెక్స్లోని టికెట్ రేట్లు 200 రూపాయల వద్ద ఉండాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటు మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. కానీ ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అమ్మే ప్రతి టికెట్కు సంబంధించి ఆడిటబుల్ రికార్డ్ మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, ఆఫ్లైన్లో టికెట్ కొనే వారి నుంచి ఐడి ప్రూఫ్ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయంపై ఓ పిటిషన్ చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోస్తా బెంచ్ తాజాగా విచారణ జరిపింది. విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్ మాట్లాడుతూ, మీరు వాటర్ బాటిల్కు 100 రూపాయలు, కాఫీకి 500 రూపాయలు తీసుకుంటున్నారని అన్నారు. అందుకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరపున కేసు వాదిస్తున్న అడ్వకేట్ ముకుల్ స్పందిస్తూ, తాజ్ హోటల్లో కాఫీ 1000 రూపాయలు తీసుకుంటున్నారు, మరి మీరు ఆ రేట్ను ఫిక్స్ చేస్తారా అని అడిగారు. ఇందుకు విక్రమ్నాథ్ బదిలిస్తూ, ఈ రేట్లు స్థిరంగా ఉండాలి. సినిమా రంగం రోజు రోజుకు దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో జనం వచ్చి సినిమాను ఎంజాయ్ చేసేలా రేట్లు ఉండాలి. లేకపోతే సినిమా హాళ్లు ఖాళీగా ఉండాల్సి వస్తుందని అన్నారు. ముకుల్ స్పందిస్తూ, కర్ణాటక హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, ఆఫ్లైన్ టికెట్ కోసం వారి నుంచి ఐడి ప్రూఫ్ తీసుకోమంటే ఎలా ఐడి కార్డులు పెట్టుకొని థియేటర్లకు ఎవరు వస్తారని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.